వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గాను అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా కోరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది. ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కిందట నెలలో ఆయన కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆ రోజు ఆయన్ని మే నెల దాకా మరి పార్టీ కార్యక్రమాలు అయ్యి అని చెప్తున్నారు. మే నెల దాకా సమయం అని చెప్పి అడగడం జరిగింది. ఆ రోజే మీ అందరికీ తెలిసినదే ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరుగుతుంది. ఆ టైంలో కూడా ఏదైనా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా అవుతాయేమో అనుకున్నాను. అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారనేది నాకు అనిపించలా. ఇప్పుడు కూడా మళ్ళీ ఆయన్ని సీఎం సీట్లో కూర్చోబెట్టాలి, దానికోసం మేము అందరం కూడా పోరాటం చేయాలని చెప్పి గతంలో ఆయన ఇంటి దగ్గరికి వచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ప్రజల సమక్షంలో, మీడియా సమక్షంలో నన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పడం జరిగింది. నిజంగా ఆయనకి నా మీద అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన పరిపాలన పూర్తిగా రాష్ట్రాన్ని 4 భాగాలుగా విభజించి నలుగురికి పెత్తనం అప్పచెప్పడం, ఆ నలుగురికి పెత్తనం అప్పచెప్పడంలో ముఖ్యంగా మన ప్రాంతానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి గారికి 4 సంవత్సరాల పాటు ఆయన పెత్తనంలోనే ఉంది. వాళ్ళు కొంతమంది చేతుల్లో కీలుబొమ్మల కింద ఉండి నాకు పార్టీలో ఎటువంటి గౌరవమైన స్థానం కల్పించారు ఏంటనేది, ఎవరి మాటలని మరి ఏ రకంగా నాకు ఆ సముచితమైన స్థానాన్ని కల్పించారనేది మీడియా మిత్రులందరికీ ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో మేము కంటిన్యూగా పార్టీ కోసం పోరాడుతూనే ఉన్నాం. 2014లో ఓడిపోయినప్పటికీ కూడా పార్టీ ఇచ్చిన అనేక కార్యక్రమాలని మరి పోరాటం చేస్తూ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశాం. ముఖ్యంగా అప్పుడు కూడా మేము అనుకునేవాళ్ళం, చెప్పేవాళ్ళం, పబ్లిక్లో మామూలుగా మాట్లాడేటప్పుడు అనేవాళ్ళం, పార్టీ నాయకులు కార్యకర్తల పరిస్థితి ఎలా ఉందంటే అల్లూరి సీతారామరాజు సినిమాలో బ్రిటిష్ వాళ్ళు గిరిజనుల్ని బండలు మోయించేటప్పుడు కనీసం కొరడాలతో ఎలా కొడతారో అలాగా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను ఒక బానిసలాగా ఆ ఇచ్చే కార్యక్రమాలు వాళ్ళకి సాధ్యం కాదా, ఎంత కష్టతరమైంది ఏంటనేది ఆలోచించకుండా కార్యక్రమాలు పెట్టినప్పుడు దాంతో పోల్చుకునేవాళ్ళు. ఆయన కూడా రాజశేఖర రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో అన్నీ కూడా భరించి మేము పోరాటం చేశాం. 14లో ఓటమి పాలైనప్పటికీ కూడా 19లో ఎన్నికలు కూడా సమాయత్తమై 14లో మున్సిపల్ ఎలక్షన్లు, జడ్పీడీసీ ఎలక్షన్లలో, పంచాయతీ ఎన్నికలు, ఇవన్నిటిని కూడా పోరాటం చేయడం జరిగింది. అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ప్రత్యేక హోదా మీద పోరాటం చేయడం జరిగింది. పార్టీ ఏ పిలుపునిస్తే ఆ పిలుపుకి స్పందించి పోరాటం చేయడం జరిగింది. అలాగే 19 ఎన్నికల్లో పోటీ చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన
నాయకుడు పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో సడన్ గా, అది కూడా ముందు నుంచి కాకుండా సడన్ గా ఆయన 23వ తారీఖు అనుకుంటా ఎన్నికలకు ముందు 11వ తారీఖు ఏప్రిల్ 11 అయితే మార్చి 23వ తారీఖు అనుకుంటా ఆయన ప్రకటించడం జరిగింది. అయినా కూడా పవన్ కళ్యాణ్ అంటే నాయకుడు, ప్రజాదరణ ఉన్న వ్యక్తి పోటీ చేసినప్పటికీ కూడా పోరాటాన్ని ఆపలా, భయపడలా, వెనక్కి తిరిగి చూడలా. పార్టీ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు ఉన్నా లేకపోయినప్పటికీ కూడా. కానీ కొంతమంది జిల్లా నాయకులు, అలాగే రాష్ట్రానికి ఏంటంటే ఈ ప్రాంతానికి సంబంధించి పార్టీ తరఫున ఇన్ఛార్జిగాను వైవి సుబ్బారెడ్డి గారు, ఇంకా తదితరులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అలాగే మనం చూసుకుంటే కనుక మన మిథున్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఏ రకంగా నన్ను ప్రోత్సహించారు, ఏ రకంగా ఇచ్చేశారనేది మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. భీమవరం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ఇవన్నీ కూడా పెద్దగా మనల్ని బాధించేది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం, టైంని నమ్ముకున్నాం. సరే, ఏది వచ్చినా రాకపోయినా మన అదృష్టం లేదనుకుని సరిపెట్టుకునే మనస్తత్వం ఉన్నది. కానీ ఇప్పుడు జిల్లాలో జరుగుతున్న రాజకీయాలు ఇవన్నీ చూస్తుంటే కనుక, మొన్న కలిసినప్పుడు మే నెల దాకా సమయం ఇమ్మన్నప్పుడు కూడా కాదు వెంటనే కార్యక్రమాల్లోకి దిగాలని చెప్పడం, విధంగా కూడా ఒక పార్టీని ఇంత భారీ మెజార్టీతోటి ఓటమిని గెలిపించారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 చెప్పారో దీన్ని అమలు చేయలేరు. ఇదిగో ఇన్ని వేల కోట్లు నేను సంవత్సరానికి ఇంత ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన హామీలన్నీ అమలు చేయాలంటే ఇన్ని వేల కోట్లు కావాలి, ప్రభుత్వం దగ్గర డబ్బు ఎక్కడ ఉంది, లేదు కాబట్టి ఆయన అమలు చేయలేరు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి మాటని ప్రజలు నమ్మారు. చంద్రబాబు నాయుడు గారు చెయ్యపోయినా పర్లేదని చెప్పి ఆయన ఓటేశారు. ఈ రోజున కూడా ఏమంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు కదా సూపర్ 6 అమలు చేయలేరని చెప్పి. మరి ఇప్పుడు అమలు చేయమని అడుగుతూ ఎలా అమలు చేయగలరు? జగన్మోహన్ రెడ్డి గారు దీనికి చెప్పాలి ప్రజలకు. ఇంత బడ్జెట్ అవుతుంది, ఇన్ని వేల కోట్లు కావాలి, చంద్రబాబు నాయుడు గారు అబద్దపు హామీలు ఇస్తున్నారు, ఇది అమలు చేయలేరని చెప్పారు కదా. ఇప్పుడు మరి చేయలేరు అని చెప్పిన ఆయన ఇప్పుడు అమలు చేయమని చెప్పి ఎలా అడుగుతున్నారో అసలు నాకైతే అర్థం కావడం. దాని మీద ఆందోళన చేయమంటాం, దాని మీద ఉద్యమాలు చేయమంటాం. ఇది ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి. సరే, పార్టీకి సంబంధించిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు సచివాలయాలు కట్టారు, అలాగే ఆర్బీకేలు కట్టారు, అనేక నిర్మాణ పనుల్లో రోడ్లు ఇటువంటి వాటిల్లో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో తామంతా కూడా అప్పులు చేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు రావాలని చెప్పి ఎన్నో కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి బిల్లులు సరిగ్గా చెల్లించలేకపోయారు. కార్యకర్తలకు విలువ లేదు. వాలంటీర్ వ్యవస్థ పెట్టిన తర్వాత పంచాయతీ ప్రెసిడెంట్లకు విలువ లేదు, నాయకులకు విలువ లేదు. సరే, ఏదో డబ్బు లేదేమో, ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారేమో, ఇవ్వలేకపోయారు అనుకున్నాం. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నిధులు అక్కడ అట్టుపెట్టి వెళ్ళాము మేము. 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ ఉంచి మేము వెళ్ళాం. ఇంకా ఈ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని అడుగుతున్నారు ఆయన. సరే, 7,000 కోట్ల రూపాయలు నిధులు అక్కడ పెట్టుకుని మన ప్రభుత్వ కార్యక్రమాలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అనేక మంది కాంట్రాక్టర్లకు కానీ, రైతులకు కానీ, వీళ్ళందరికీ కూడా, అలాగే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి వీళ్ళందరికీ డబ్బులు చెల్లించకుండా మనం ఎందుకున్నాం అనేది
ఇవాళ బయటకు వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటే కనుక సమాధానం చెప్పలేకపోతున్నాం.